హలో బంగారాలు, నా ఫస్ట్ బ్లాగ్. మరి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ నారాయణ జూనియర్ కాలేజ్ వాళ్ళు అయితే ఫ్రెషర్స్ కండక్ట్ చేస్తున్నారు. నేను దానికి హోస్టింగ్ చేస్తున్నా. నైట్ అంతా కూర్చొని కష్టపడి 2 సార్లు రాసా. ఒకటి నాకు, ఇంకోటి నేను కో యాంకర్ కమాట స్క్రిప్ట్. ఇంకా కార్ తీసుకొని బయలుదేరిపోయాము. వెళ్తున్నంతసేపు నా మైండ్లో ఒకటే, అంతా బాగా జరుగుద్ది యాంకరింగ్ అని. అండ్ నేను వెళ్ళేసరికి షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే భరతనాట్యం చేస్తున్నారు. ఆ సాంగ్స్ అంత వైబ్రెంట్గా ఉన్నాయి, పెడదాం అనుకున్నా కానీ కాపీరైట్ పడుతుందేమో. ఇక్కడ ఫుల్ టెన్షన్లో ఉన్నాయి, ఎందుకంటే నా కో యాంకర్ ఇంకా రాలేదు. కాల్ చేస్తే వస్తున్నా అని చెప్తుంది. అండ్ ఇక్కడ భరత మా సాంగ్ అవుతుందన్నమాట. సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్. సో నా మైండ్లో కూడా అదే ఉండే అన్నమాట. అమ్మో, ఇంకా టెన్షన్ పెరిగిపోయింది ఈ సాంగ్ మూడ్ అంతా. అండ్ ఫైనలీ అయితే తను వచ్చేసింది. అమ్మ కల్లి, కరెక్ట్ టైంకి వచ్చావు. ఇక్కడ కరెక్ట్గా పాట పాడుతున్నప్పుడు మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారన్నమాట. అండ్ డ్రింక్ ఎలా ఉందంటే ఆ ఎక్స్ప్రెషన్లోనే మీరు అర్థం చేసుకోవాలి. ఫుడ్ అయితే ఓకేగా ఉంది. ఇక పర్ఫార్మెన్స్లు. ఇంకా మీకోసం అయితే మా ఫ్రెండ్ ఫోన్లో కూడా వీడియో తీపిస్తున్నాను నేను, బ్లాగ్ మంచిగా రావాలని. వీళ్ళు చాలా మంచిగా చేస్తుండే అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు చేసినారు. ఇంకా అన్ని పర్ఫార్మెన్స్లు ఓకే ఉన్నాయి. పర్ఫార్మెన్స్లు ఇంతే. ఇంకా మధ్యలో అక్కడక్కడ పాడబడ్డారు. ఈ పాపనైతే మీరు ఆల్రెడీ కార్తీక దీపంలో చూసేసే ఉంటారు. తను మా కాలేజే. ఇంకా నేను స్టేజ్ ఎక్కాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. చాలా కష్టపడి తీసా. ఆ తర్వాత వైరల్ వయారి వచ్చిందన్నమాట. నాకైతే స్టేజ్ మీద అస్సలు స్కోప్ ఇవ్వలేదు. చూసారు కదా, ఆమె వచ్చేసి పిలిచేస్తూనే ఉంది. అప్పటికే మా ఫ్రెండ్ అంటూనే ఉంది, యాంకరింగ్లో స్కోప్ ఉండదు స్ఫూర్తి, నువ్వు కూడా డాన్స్ చేయని. కాకపోతే నేను 6th క్లాస్లో 8th క్లాస్లో యాంకరింగ్ బాగా చేసి ఉండి, అండ్ అది సూపర్ హిట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద ఏ కౌంటర్ వేసినా తీసుకోవాలి. అండ్ తిను కరసాము చేసింది, ఎంత బాగా చేసిందంటే 8 వసంతాలలో డైలాగ్ గుర్తుకొచ్చింది, అందాన్ని దాటి చూడగలిగితే ఆడదాంట్లో సముద్రమే కనిపిస్తుంది అని. ఇంకా మాకు ఎలానో స్కోప్ లేదు అని ఫొటోస్ దిగడానికి వచ్చాము. ఆ తర్వాత లంచ్లో అయితే బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఓకేగా ఉంది. సో నారాయణ వాళ్ళు ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు కదా, సో అంత కరెక్ట్గా అయితే ప్లాన్ చేసుకోలేదని నా పర్సనల్ ఒపీనియన్ కంప్లీట్లీ. ఇంకా వచ్చి కూర్చునేసరికి చీఫ్ గెస్ట్ వచ్చినారు అన్నమాట, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు. సార్ యాక్చువల్లీ వేరే బ్రాంచ్కి వచ్చారు, అలాగే మా బ్రాంచ్కి కూడా వచ్చారన్నమాట. 2 బ్రాంచ్లు ఒకటే ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సార్ అయితే చాలా కూల్ అండ్ మంచి మాటలు అయితే చెప్పారు. స్టూడెంట్కి అది కంపల్సరీ యూస్ఫుల్ అవుతుంది. ఇంకా కాలేజ్ వాళ్ళ రిసీవింగ్ కూడా బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగే వరకు పర్ఫార్మెన్స్లు చూసాం, కానీ వీళ్ళు బాగా చేశారు, అదరగొట్టారు. ఫస్ట్లో భరతనాట్యం ఒకటి అండ్ సోలో పర్ఫార్మెన్స్లు 2, ఈ బ్లాక్ టీషర్ట్ వాళ్ళది అదిరిపోయినాయి పర్ఫార్మెన్స్లు అయితే. అండ్ అంతకుముందు పెట్టిన బటర్ఫ్లై వాళ్ళవి కూడా. ఇంకా మిగతావన్నీ ఓకే ఉన్నాయి. సాంగ్స్ అయితే రిపీట్ అవుతూనే ఉన్నాయన్నమాట. లైక్ సెలెక్ట్ చేసిన టీం వాళ్ళు లైక్ ఈ సాంగ్ ఉందమ్మా అని చెప్పాలి, కానీ చెప్పా కదా మేనేజ్మెంట్ ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళది కూడా తప్పలేదు. మేబీ ఇంకో నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ చేసుకుండొచ్చు, కానీ మనకి ఇంకా 6 మంత్స్లో అయిపోద్ది. బోనాల సాంగ్స్ కూడా పడ్డాయి. అలాగే నా డ్రెస్ డీటెయిల్స్ అవన్నీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తా. చాలా కష్టపడి స్టిచ్ చేయించుకున్నా. ఆ తర్వాత డీజే అందరితో